మన జీవితాన్ని నిజాయితీగా చూసుకుంటే ఒక బాధాకరమైన సత్యం మన ముందుకు వస్తుంది. మనం మంచిగా ఉండాలి అని అనుకుంటున్నాం, నమాజ్ చెయ్యాలి అని అనుకుంటున్నాం, మంచి అలవాట్లు మొదలుపెడుతున్నాం. కాని కొన్ని రోజుల తర్వాత అన్నీ మళ్లీ పాత స్థితికి వెళ్ళిపోతాయి. ఒకరోజు ఫజర్ లేస్తాం, 2 రోజులు మిస్ అవుతాం. ఒకరోజు ఖురాన్ చదువుతాం, మళ్లీ వదిలేస్తాం. మన ఫోన్ మన సమయాన్ని మొత్తం తీసుకుంటోంది. మనం ఎప్పుడు లేస్తున్నామో కూడా మనకి క్లియర్గా ఉండదు. మనం రోజంతా బిజీగా ఉన్నట్టనిపిస్తుంది, కాని చివరికి ఏమీ సాధించలేదు అనే భావన వస్తుంది. ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను మారాలని అనుకుంటున్నాను, కాని ఎందుకు నిలబడలేకపోతున్నాను? ఎందుకు నాకు క్రమశిక్షణ లేదు? ఎందుకు నా ఇమాన్ ఎప్పుడూ స్థిరంగా ఉండదు? ఒకసారి మోటివేషన్ వస్తుంది, కొన్ని రోజులు బావుంటుంది, మళ్లీ తగ్గిపోతుంది. ఇదే చాలామందికి నిజమైన సమస్య. ప్రియమైన సోదరులారా, ఇది కేవలం మీ సమస్య కాదు, ఇది చాలామందికి జరుగుతున్నది. కాని ఇక్కడ ఒక ముఖ్యమైన విషయముంది. ఒక ముమిన్ యొక్క జీవితం ఇలా ఉండకూడదు. మన జీవితం ర్యాండమ్ కాదు. మనం ఎలా వచ్చినట్టు జీవించడం కాదు. మనకొక లక్ష్యముంది. మన ప్రతిరోజు ఒక అర్థముంది. ఖురాన్ మనకు చెబుతుంది. మనం చేసిన ప్రతి చిన్న పని కూడా అల్లాహ్ ముందు రికార్డ్ అవుతుంది. మనం మాట్లాడిన మాట, మనం చూసినది, మనం చేసిన మంచి పని, మనం చేసిన తప్పు అన్నీ అల్లాహ్కి తెలుసు. మనం ఎప్పుడూ ఆయన దృష్టిలోనే ఉన్నాం. ఇది మనకు ఒక అవగాహన ఇస్తుంది. మన రోజు ఎలా గడుస్తుందో అది చిన్న విషయం కాదు. మన అలవాట్లు చిన్నవి కావు. అవే మన ఆఖిరత్ను నిర్మిస్తున్నాయి. ఇప్పుడు ఒక ప్రశ్న. ఒక బలమైన ముమిన్ అంటే ఎవరు? చాలామంది బలమైన ముమిన్ అంటే శక్తివంతమైన వ్యక్తి అని అనుకుంటారు. కాని అసలు బలం శరీరంలో కాదు, ఇమాన్లో ఉంది. ఒక బలమైన ముమిన్ అంటే ఎవరు అంటే, అతను తన జీవితాన్ని అల్లాహ్ ఆజ్ఞల ప్రకారం నిర్మించుకుంటాడు. అతను చిన్న చిన్న మంచి పనులను కూడా నిరంతరం చేస్తాడు. అతను పరిస్థితియో ఎలా ఉన్నా తన ఇబాదత్ను వదలడు. అతను పడిపోతే మళ్లీ లేస్తాడు, ఆగడు. బలహీనమైన జీవితం ఎలా ఉంటుంది? ఎలాంటి రొటీన్ ఉండదు. ఎప్పుడు ఏం చెయ్యాలో క్లియర్గా ఉండదు. ఫోన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడతాం. నమాజ్ టైం వచ్చినప్పుడు కూడా మనం డిస్ట్రాక్ట్ అవుతాం. ఇది మన హృదయాన్ని బలహీనపరుస్తుంది. కాని ఒక డిసిప్లిన్ ఉన్న ఇస్లామిక్ జీవితం ఎలా ఉంటుంది? ప్రతి పనికి ఒక టైం ఉంటుంది. నమాజ్ టైంకి ప్రాధాన్యత ఉంటుంది. ఉదయం ఎలా ప్రారంభించాలో తెలుసు, రాత్రి ఎలా ముగించాలో తెలుసు. ఖురాన్లో అల్లాహ్ విజయవంతమైన మొమిన్ల గురించి చెబుతున్నాడు. వారు తమ నమాజులో ఖుషూఉ కలిగి ఉంటారు. వారు వృధా విషయాలను దూరంగా ఉంచుతారు. వారు తమ బాధ్యతలను నెరవేర్చుతారు. ఇది మనకొక క్లియర్ పిక్చర్ ఇస్తుంది. విజయవంతమైన ముమిన్ అనేది ఒక రోజులో తయారవడు. అది రోజువారీ అలవాట్ల ద్వారా తయారవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాహ్కు అత్యంత ప్రియమైన పనులు ఏవి అంటే అవి చిన్నవైనా సరే నిరంతరం చెయ్యబడేవి. ఇది చాలా శక్తివంతమైన హదీద్. మనం పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు, కాని చిన్న మంచి పనులను నిరంతరం చెయ్యాలి. అదే మన జీవితాన్ని మార్చుతుంది. ఇప్పుడు ఒక నిజమైన ఉదాహరణ తీసుకుందాం. ఒక స్టూడెంట్ ఉన్నాడు. అతను రాత్రి లేటుగా ఫోన్ వాడతాడు, ఉదయం ఆలస్యంగా లేస్తాడు, ఫజ్ర్ మిస్ అవుతుంది, రోజంతా అలసటగా ఉంటుంది. అతను మారాలని అనుకుంటాడు, కాని ఎలా అని తెలియదు. ఒకరోజు అతను ఒక చిన్న మార్పు చేస్తాడు. రాత్రి 30 నిమిషాల ముందే ఫోన్ ఆఫ్ చేస్తాడు. ఉదయం లేచి ఫజ్ర్ నమాజ్ చేస్తాడు. మొదట ఇది కష్టం అనిపిస్తుంది, కాని కొన్ని రోజుల తర్వాత అది అలవాటవుతుంది. కొద్ది వారాల్లో అతని రోజు పూర్తిగా మారుతుంది. అతను ప్రశాంతంగా ఉంటాడు. అతనికి ఒక క్రమశిక్షణ వస్తుంది. ఇంకో ఉదాహరణ. ఒక వ్యక్తి రోజంతా సోషల్ మీడియాలో ఉంటాడు. సమయం ఎలా పోతుందో తెలియదు. నమాజ్ కూడా డిలే అవుతుంది. అతను తన ఫోన్ టైం తగ్గించడానికి ఒక నిర్ణయం తీసుకుంటాడు. అతను రోజుకు 1 గంట తగ్గిస్తాడు. ఆ టైంలో ఖురాన్ చదవడం ప్రారంభిస్తాడు. కొన్ని రోజుల్లోనే అతని హృదయం మారడం ప్రారంభమవుతుంది. ప్రియమైన సోదరులారా, మార్పు ఒక్కసారిగా రావడం లేదు. అది చిన్న చిన్న అడుగులతో వస్తుంది. ఇప్పుడు మనం ఈరోజు ఏమీ చెయ్యాలి? మొదటిగా మనం చిన్న అలవాట్లు ప్రారంభించాలి. ఒకేసారి అన్నీ మార్చాలని ప్రయత్నించకండి. అది పని చెయ్యదు. మొదటగా మీ నమాజ్ టైం సరిచేయండి.
అది మీ రోజు యొక్క బేస్. రెండవది, మీ ఫోన్ వాడకం తగ్గించండి. అది మీ సమయాన్ని దొంగిలిస్తోంది. మూడవది, ఒక చిన్న మంచి పని ఎంచుకోండి. ఉదాహరణకు, ప్రతిరోజు 5 నిమిషాలు ఖురాన్ చదవడం. ప్రియమైన సోదరులారా, మీరు ఈరోజు ఒక చిన్న మార్పు చేస్తే అది రేపు ఒక పెద్ద మార్పు అవుతుంది. మీరు బలమైన ముమిన్ కావచ్చు, కానీ అది ఒక్కరోజులో కాదు. అది ప్రతిరోజూ చిన్న చిన్న అలవాట్లతో నిర్మించబడుతుంది. మీరు ఈరోజు మొదలు పెడతారా? మనము మొదటి భాగంలో ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకున్నాము. బలమైన ముమిన్ ఒక్కరోజులో తయారవడు. అది రోజువారీ అలవాట్లతో నిర్మించబడుతుంది. ఇప్పుడు మనం మరింత లోతుగా చూడాలి. ఎందుకు మన అలవాట్లు బలహీనంగా ఉంటాయి? ఎందుకు మనం మంచి పనులు కొనసాగించలేకపోతున్నాం? ప్రియమైన సోదరులారా, సమస్య కేవలం టైం మేనేజ్మెంట్లో లేదు. అది మన హృదయంలో ఉంది, మన ప్రాధాన్యతల్లో ఉంది. మొదటి కారణం, దునియా మీద అధిక ప్రేమ. మనము ఈ ప్రపంచపు విషయాలలో అంతగా మునిగిపోతాము. డబ్బు, కెరీర్, ఎంటర్టైన్మెంట్, ఫోన్, ఇవి మన మనసును పూర్తిగా ఆక్రమిస్తాయి. మనం అల్లాని గుర్తు చేసుకోవడానికి టైం లేదని అనుకుంటాము. కాని నిజంగా మనం టైం లేకపోవడం కాదు, మనం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఖురాన్లో అల్లాహ్ చెబుతున్నాడు, నన్ను గుర్తు చేసుకోండి, నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటాను. ఇది ఒక గొప్ప వాగ్దానం. మనం అల్లాహ్ని గుర్తు చేసుకుంటే ఆయన మన జీవితంలో కరుణనిస్తాడు, మన హృదయానికి శాంతినిస్తాడు. కాని మనం ఏమి చేస్తున్నాం? మనం ఫోన్ స్క్రోల్ చేస్తున్నాం గంటల తరబడి. కాని 5 నిమిషాలు జిక్ర్ చేయడానికి కూడా మనకు కష్టమనిపిస్తుంది. రెండవ కారణం, క్రమశిక్షణ లేకపోవడం. మనము ఏదైనా పని ప్రారంభిస్తాము, కాని దాన్ని కొనసాగించలేము. ఎందుకంటే మనకొక స్ట్రక్చర్ లేదు. మన రోజు ఎలా ఉండాలో మనకు క్లియర్గా లేదు. ఇస్లాం మనకు ఒక పర్ఫెక్ట్ రొటీన్ ఇచ్చింది. 5 టైమ్స్ నమాజ్, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి. ఇవే మన రోజు యొక్క యాంకర్స్. ప్రియమైన సోదరులారా, మీరు మీ రోజు నమాజ్ చుట్టూ ప్లాన్ చేస్తే మీ జీవితం స్వయంగా క్రమబద్ధంగా మారుతుంది. మూడవ కారణం, ఎక్కువ స్క్రీన్ టైం. ఇది ఈ రోజుల్లో పెద్ద సమస్య. మనం ఫోన్ చేతిలో లేకుండా ఉండలేము. ప్రతి నిమిషం నోటిఫికేషన్స్ చెక్ చేస్తున్నాం. ఇది మన ఫోకస్ను నాశనం చేస్తోంది. మన హృదయం ఎప్పుడూ డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం నమాజ్లో కూడా ఫోకస్ పెట్టలేము. ఖురాన్ చదివినా మనసు ఉండదు. నాలుగవ కారణం, అల్లాహతో బలహీనమైన కనెక్షన్. మనము అల్లాహ్తో కనెక్షన్ లేకుండా ఉంటే మన అలవాట్లు బలహీనంగా ఉంటాయి. ఎందుకంటే మనకు లోపల మోటివేషన్ ఉండదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, బలమైన ముഅ్మిన్ అల్లాహ్కి బలహీనమైన ముఅ్మిన్ కంటే ఎక్కువ ప్రియమైనవాడు. ఇది కేవలం శారీరక బలం కాదు, ఇది ఇమాన్ బలం, క్రమశిక్షణ, స్థిరత్వం. ఇప్పుడు ఒక లోతైన విషయం అర్థం చేసుకోవాలి. మన అలవాట్లు మన హృదయాన్ని తయారు చేస్తాయి. మనము పాపాలను నిరంతరం చేస్తే మన హృదయం బలహీనమవుతుంది. మనకు మంచి పనులు చెయ్యాలనే ఆసక్తి తగ్గిపోతుంది. కాని మనము చిన్న చిన్న మంచి పనులను నిరంతరం చేస్తే మన హృదయం బలపడుతుంది. మనకు ఇంకా మంచి పనులు చేయాలనే కోరిక పెరుగుతుంది. ఇది ఒక చక్రం. మీరు ఏ దిశలో వెళితే అది మరింత బలపడుతుంది. ఇప్పుడు ఒక నిజమైన ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తి రోజుకు 4 గంటలు సోషల్ మీడియాలో గడుపుతున్నాడు. అతను నమాజ్ కూడా డిలే చేస్తున్నాడు. అతను తన జీవితం మార్చాలని అనుకుంటాడు. అతను ఒక్కసారిగా అన్నీ మార్చడు. అతను చిన్నగా ప్రారంభిస్తాడు. రోజుకు 30 నిమిషాలు ఫోన్ టైం తగ్గిస్తాడు. ఆ టైంలో జిక్ర్ చేస్తాడు. కొన్ని రోజుల్లో అది సులభమవుతుంది. తరువాత అతను మరింత తగ్గిస్తాడు. కొద్ది వారాల్లో అతని జీవితం పూర్తిగా మారుతుంది. ఇది మనకొక పాఠం. చిన్న మార్పులు పెద్ద ఫలితాలిస్తాయి. ఇప్పుడు మనం ఒక సింపుల్ డైలీ రొటీన్ గురించి ఆలోచించాలి. ఉదయం లేచిన వెంటనే అల్లాహ్ను గుర్తు చేసుకోండి. ఫజ్ర్ నమాజ్తో మీ రోజు ప్రారంభించండి. రోజంతా మీ పనులు చెయ్యండి. కానీ నమాజ్ టైం వచ్చినప్పుడు ఆపండి. అది మీ ప్రాధాన్యత. రాత్రి పడుకునే ముందు మీ రోజు గురించి ఆలోచించండి. మీరు ఏం బాగా చేశారు, ఏం తప్పు చేశారు? అల్లాహ్ దగ్గర క్షమాపణ కోరండి. ప్రియమైన సోదరులారా, ఇది చాలా సింపుల్గా కనిపిస్తుంది.
కాని ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఇప్పుడు ఒక హెచ్చరిక: మీరు ఒక్కసారిగా అన్నీ మార్చాలని ప్రయత్నించకండి. అది ఎక్కువ రోజులు నిలవదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్టు చిన్న కాని నిరంతర పనులు అల్లాహకు ప్రియమైనవి. అందుకే మీరు నెమ్మదిగా కాని స్థిరంగా మారాలి. ప్రియమైన సోదరులారా, మీరు ఈరోజు ఒక చిన్న అడుగు వేయండి. అది మీ భవిష్యత్తును మార్చుతుంది. ఇప్పుడు మనం ఈ విషయాన్ని మన హృదయంతో నిజాయితీగా ఆలోచించాలి. ఒక ప్రశ్న మీరే మీకు అడగండి: నా రోజువారీ జీవితం ఎలా ఉంది? నేను నిజంగా ఒక ముమిన్లా జీవిస్తున్నానా, లేక కేవలం పేరుకే ముస్లింగా ఉన్నానా? మన రోజు ఎలా ప్రారంభమవుతోంది? ఫోన్తోనా లేక అల్లాహ్ పేరుతోనా? మన రోజు ఎలా ముగుస్తోంది? అలసటతో పడిపోతున్నామా లేక అల్లాహ్ దగ్గర క్షమాపణ కోరుతున్నామా? ప్రియమైన సోదరులారా, మన అలవాట్లు చిన్నవిగా కనిపించవచ్చు, కానీ అవే మన దిశను నిర్ణయిస్తాయి. మనం రోజూ ఏమి చేస్తున్నామో అదే మనను ఎక్కడికి తీసుకెళ్తుందో నిర్ణయిస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఏ అలవాట్లు మిమ్మల్ని అల్లాహ్ నుండి దూరం చేస్తున్నాయి? ఎన్ని గంటలు మీరు వృధా చేస్తున్నారు? ఎన్ని నమాజులను మీరు డిలే చేస్తున్నారు? ఎన్నిసార్లు మీరు అల్లాహ్ను గుర్తు చేసుకోకుండా రోజును ముగిస్తున్నారు? ఇది మనకు ఒక హెచ్చరిక. మనం ఇంకా మారకపోతే, మన జీవితం ఇలా కొనసాగితే, మన ఆఖిరత్ కూడా దాని ప్రభావాన్ని అనుభవిస్తుంది. ప్రియమైన సోదరులారా, ఒక మంచి విషయమేమిటంటే, అల్లాహ్ మనకు ఎప్పుడు అవకాశమిస్తాడు. మనం ఎప్పుడైనా తిరిగి రావచ్చు. మనం ఎప్పుడైనా కొత్తగా ప్రారంభించవచ్చు. మన అలవాట్లు కేవలం పనులు కాదు, అవి అల్లాహ్తో మన సంబంధాన్ని నిర్మిస్తాయి. మనం రోజూ చిన్న చిన్న మంచి పనులు చేస్తే, అది అల్లాహ్తో ఒక బలమైన బంధాన్ని నిర్మిస్తుంది. ఒకసారి ఆలోచించండి, రోజూ 5 నిమిషాలు ఖురాన్ చదివితే, రోజూ కొంత జిక్ర్ చేస్తే, రోజూ నమాజ్ టైంకి చేస్తే, కొన్ని నెలల తరువాత మీ హృదయం ఎలా మారుతుందో. ఇది ఒక స్లో కానీ శక్తివంతమైన మార్పు. ఇప్పుడు మనం మరింత ముందుకు వెళ్దాం. ఒక బలమైన ముమిన్ ఎలా తన రోజును నిర్మించుకుంటాడు? అతను రాత్రి కొంత సమయం తీసుకుని తహజ్జుద్ కోసం లేస్తాడు. ఇది కష్టం, కాని ఇది హృదయాన్ని బలపరుస్తుంది. అతను రోజూ ఖురాన్ చదువుతాడు. అది అతనికి మార్గదర్శకమిస్తుంది. అతను జిక్ర్ చేస్తాడు, అల్లాహ్ను గుర్తు చేసుకుంటాడు. ఇది అతని మనసును శాంతిగా ఉంచుతుంది. అతను తన సమయాన్ని కంట్రోల్ చేస్తాడు. అతను డిస్ట్రాక్షన్స్ను తగ్గిస్తాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఇహ్సాన్ అంటే మీరు అల్లాహ్ను చూస్తున్నట్టు ఆయనను ఆరాధించడం. మీరు ఆయనను చూడకపోయినా ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. ఇది ఒక ఉన్నత స్థాయి. కాని మనం ఈ భావనను మన జీవితంలో తీసుకురావాలి. ప్రియమైన సోదరులారా, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అల్లాహ్ మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు ఏం చేస్తున్నారో ఆయనకు తెలుసు. ఇప్పుడు ఒక నిజమైన కథ గురించి ఆలోచించండి. ఒక వ్యక్తి తన జీవితంలో చాలా అస్థిరంగా ఉన్నాడు. అతనికి ఎలాంటి క్రమశిక్షణ లేదు. అతను నమాజు కూడా సరిగ్గా చేయడు. ఒకరోజు అతను ఒక నిర్ణయం తీసుకుంటాడు. నేను చిన్నగా మొదలు పెడతాను. అతను ఫజర్ నమాజ్ను ఫిక్స్ చేస్తాడు. రోజు 5 నిమిషాలు ఖురాన్ చదవడం ప్రారంభిస్తాడు. మొదట ఇది కష్టం, కాని అతను ఆగడు. కొన్ని వారాల్లో అతని హృదయం మారుతుంది. అతనికి నమాజ్లో ఖుషూ వస్తుంది. అతను ప్రశాంతంగా మారుతాడు. కొన్ని నెలల తర్వాత అతని జీవితం పూర్తిగా మారుతుంది. ఇది మనకు ఒక సందేశం. మీరు కూడా మారవచ్చు. ప్రియమైన సోదరులారా, మీరు ఈ రోజు నుండే ప్రారంభించండి. మీ నమాజును సమయానికి చేయండి. ప్రతిరోజు కొంత ఖురాన్ చదవండి. జిక్ర్ చేయండి. వృధా సమయాన్ని తగ్గించండి. స్థిరంగా ఉండండి. ఇది చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఇది మీ జీవితాన్ని మార్చుతుంది. మీరు బలమైన ముమిన్ కావాలంటే మీరు బలమైన అలవాట్లు నిర్మించాలి. చివరగా మనం అల్లాహ్ను ప్రార్థిద్దాం. ఓ అల్లాహ్, మా ఇమాన్ను బలపరచు. మాకు మంచి అలవాట్లు ఇవ్వు. మాకు స్థిరత్వం ఇవ్వు. మా పాపాలను క్షమించు. మమ్మల్ని నీ మార్గంలో నడిపించు. మాకు తౌఫీకివ్వు. ఆమీన్. ప్రియమైన సోదరులారా, మీరు ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటే మీ రేపు మారుతుంది. మీ అలవాట్లు మీ భవిష్యత్తు. ఇప్పుడే ప్రారంభించండి.